అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటిని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 11వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. ధ్యానించుడి. 39వ కీర్తన 3వ వచనమందు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ధ్యానించు జీవితమే మనక ప్రాణమునకు పౌష్టిక ఆహారముగా ఉన్నది. మనక శరీరమును ఆరోగ్యవంతముగా కాపాడుటకు మంచి ఆహారము భుజించి బలముతో ఉంటున్నాము. అయితే ప్రాణమునందు బలము కావలను అంటే లేఖన వాక్యములు పౌష్టిక ఆహారముగా ఉంటున్నది. లేఖన వాక్యమును ధ్యానించిన అనేక భక్తులను గూర్చి మనము బైబిల్ గ్రంథమునందు చదువుతున్నాము. ఇస్సాకు ఒక ధ్యానించేటువంటి పురుషుడు. సాయంకాల సమయము అగుచున్నప్పుడు ఒంటరిగా నడిచి వెళ్ళి ప్రభును గూర్చి ఆయనకు వాగ్దానమును గూర్చి ధ్యానించేటువంటి జీవితమును కలిగి ఉండేను. అటు తర్వాత అతిపెద్ద ధ్యానించేటువంటి పురుషుడు అంటే అది దావీదే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించు మనుషుడు ధన్యుడు అని ఆయన వ్రాయిచున్నాడు. 1వ కీర్తన 2వ వచనం. సమస్త ధ్యానముల కంటేను మిగుల అతిపెద్ద ధ్యానము శిలువను గూర్చిన ధ్యానమై ఉన్నది. శిలువలో వేలాడుతున్న క్రీస్తును గూర్చి మనము ధ్యానించుచున్నప్పుడు మన మనస్సు ఆయనపై ఏకాగ్రత చెందుచున్నది. దేవుని ప్రేమ గొప్ప ప్రవాహం వలె మన అంతరంగంలోనికి పరిగెత్తుకొని వచ్చుచున్నది. ఆయన రక్తము బొట్టులు బొట్టులుగా మన నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకును కడిగి మనలను శుద్ధి చేయుచున్నది. ఒక దేవుని సేవకుణ్ణి ప్రభువు బహుబలముగా వాడుకొనెను. కారణము ఆయన తన ప్రార్థన యందు 3 లేక 4 దినములు దేవుని సముఖమునందు పడి ఉండును. ఆసక్తితో ప్రార్థించును. సాధారణముగా మనము అరగంట సేపు లేక 1 గంట సేపు అర్థవంతముగా ప్రార్థించగలం. ఆ తరువాత మనకి అంతరంగం యొక్క తలంపులు చెదురుటకు ప్రారంభించుచున్నాయి. పలు రకాల తలంపులు వచ్చి ప్రార్థనా సమయమును పాడు చేయుచున్నది. అయితే ఆ భక్తుడు చెప్పాను, నేను మోకరించుచున్నప్పుడెల్లను వేలాడుతున్న ప్రభువును తేరి చూచేదను, ముళ్ళ కిరీటము ధరింపబడిన ఆయన శిరస్సును చూచేదను, సమస్త గాయములను ఒక్కొక్కటిగా తలంచి నా కొరకే కదా అని చెప్పి కన్నీరు చిందించాను. దేవుని యొక్క ప్రేమ నా అంతరంగమునందు రూపించబడట మాత్రముగాక ఒక విజ్ఞాపన చెయ్యు ఆత్మయు కృపగల ఆత్మయు నాపై కుమ్మరింపబడును. అప్పుడు ఎన్నో గంటల సమయం నందు కొనసాగించి ప్రార్థించుటకు నాకు బలమును దయచేయును అని చెప్పాను. ఇది ఎంతటి వాస్తవం! కల్వరి యొక్క శిలువను తేరి చూడుడి. పాపపు తలంపులను నశింపజేయుటకు యేసుని రక్తమును ధ్యానించి చూడుడి. అప్పుడు మీ హృదయము మీ యందు మండును. ప్రభు యొక్క పలు రకాల పేర్లను, ఆయన యొక్క గుణాతిశయములను, దైవిక స్వభావములను, ఆయన చేసిన అద్భుతములను ధ్యానించుడి. ప్రభును స్తుతించుటకు ఎట్టి సమయమై ఉండినను అది తగిన సమయమే. ఉదయకాల సమయము అనుట ఆయనను ధ్యానించుటకు తగిన సమయము. మధ్యాహ్నము, సాయంకాల సమయము, రాత్రి సమయం యందు కూడాను ఆయన యొక్క మాటలను ధ్యానించుటకు బహు చక్కటి సమయములై ఉన్నవి. దేవుని బిడ్డలారా, అన్ని సమయముల యందును ప్రభువును ధ్యానించుటకు ప్రయత్నించుడి. నేటి ధ్యానమునకే నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు 63వ కీర్తన 4వ వచనం. నేటి ధ్యానము ఉదయము లేవియా కాండము 11 మరియు 12 అధ్యాయములు. సాయంకాలం మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 మొదలుకొని 25 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.